మా లక్ష్మీనారాయణ 11 కిలోలు తీసినట్టు తరుగు. ఇక అసెంబ్లీలో మాట్లాడమే అంటే రేవంత్ రెడ్డి ఏమే తరిగేది ఇస్తలేం, తరుగు తీస్తే మరి పలుగు వలగొడతా అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని వలగొట్టాలి? రేవంత్ రెడ్డిని వలగొట్టాలి. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ కుల్లా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో 11 కిలోల తరుగు తీసిండు నాది అంటుండు. ఏ ఊరికి పోయినా 5 కిలోలు 10 కిలోల తరుగు తీస్తుండు. సన్న వడ్లు కొంటే ఇప్పటికి ₹1 బోనస్ రాలే. 1100 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ బాకీ ఉన్నది. అది కూడా ఎగబెట్టడానికి డౌట్ వస్తుంది నాకు. ₹1 ఇస్తలేడు సన్న వడ్లకు. చెప్పిండు బోనస్ బోనస్ అన్నాడు, బోనస్ బోగస్ చేసి పారేసిండు. ఆ వడ్లకు కూడా ఇంకా 2000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. తెల్లారే ఇస్తున్నా అన్నాడు పైసలు, కానీ 10 రోజులైనా 15 రోజులైనా వడ్ల పైసలు పడతలేవు. బోనస్ అయితే అసలే పడతలేదు. ఎరువులు సకాలంలో అందుతలేవు, విత్తనాలు దొరకలేవు. పత్తి విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. నువ్వేం శాతగానుడివి? ఇంకా విత్తనాలు ఏది శాతగాని ముఖ్యమంత్రివి, నువ్వు ఆ పదవిలో నుండి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఆలోచించండి. ఎవరిని ఉద్ధరించండి? రైతులకు ఏమైనా మంచిగా చేసిండా? ఆడోళ్లకు ఆడపిల్లలకు ఏమన్నా చేసిండా? యువతకేమన్నా చేసిండా? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కానీ తిప్పి కొట్టే 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్లకు కాగితాలు పంచి నేనేదో 20-30 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఇలా నువ్వు ఇచ్చింది 10,000. ఇవాళ కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,67,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. నువ్వు మొదటి ఏడాది 2 లక్షలు ఇస్తా అన్నావు, 10,000 కూడా ఇవ్వకుండా యువతను కూడా మోసం చేసినావు. కేసీఆర్ గురుకులాల్లో కడుపు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దవాఖానల పాలవుతుంది. 60-70 మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలు చెప్పుడు అలవాట్లేదు, కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే నిజం చెప్తే అబద్దాలు ఆడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక అబద్దం ఆడి ఆ అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 100 అబద్దాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది. అందాల పోటీలకు ఎవరు పోయినరు? విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన పార్టీ నాయకులు 24 గంటలు ఆయనతో ఉండేటోళ్ళ కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా మోసమే, అంతా ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా. ఇవాళ ఏది చూసినా కొనెళ్తలేదు, ఏ కార్యక్రమం కొనెళ్ళదు, ఏ ముచ్చట కూడా ఇవాళ కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మా మూసి సుందరీకరణ అన్నాడు, మూసి మధ్యలో మునిగిపోయింది, మళ్ళా సప్పులు లేదు. అదేందో హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు, అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు. కంచె గచ్చిపోలి మొట్టికాయలు పడ్డాయాలే రేవంత్ రెడ్డికి. కంచెలోనే జైలు కట్టి లోపలేసి పారేస్తా అన్నారు వాళ్ళు. దెబ్బకు మళ్ళీ సప్పులు లేకుండా అయిపోయింది. ఏదన్నా కొనెళ్ళిన కార్యక్రమం ఉన్నదా? హైడ్రా అంటివి, వాని పేరు చెప్తే వీని పేరు చెప్పి తోక ముడుస్తుంది. ఇవాళ ఒక్కటి ఆలోచించింది, ఇదే మన తీగుల్లా మన జగదేవ్పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా? ఆనాడు కేసీఆర్ రాకముందు 10 లక్షలకు ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక 50 లక్షల కోటి రూపాయలు అయింది. అయిందా లేదా? ఎవరన్నా ఆపదవాడో పిల్లల పెళ్లిలకో ఏదన్నా దవాఖానకో పిల్లల చదువులకో ఓ అద్దెకరం అమ్మితే మంచిగా 50 లక్షలు వచ్చినాయి. ఇవాళ ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? అరే జరా ఇంట్లో పెళ్లి ఉన్నదిరా భయ్, 1 ఎకరం తీసుకోంటే వద్దు నాకు వద్దని అటే విత్తుండవాడు. హైదరాబాద్కి వెళ్ళి కార్లు వస్తుండే బంద్ అయింది. వస్తున్నాయా? ఇటు మొగానే కూడా కార్లు వస్తున్నాయా? బేరం నడుస్తుందా? ఏమన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటుండు. దుకాణం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పిచ్చి చర్యల వల్ల, తుగ్లక్ పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆగమాగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగభూములు కొనడానికి వెనక ముందు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు, అన్న పిల్ల పెళ్లి పెట్టుకున్నానే, అప్పుడు ₹1,00,00,000 అమ్మంటే నేను అమ్మలేదు, ఇప్పుడు 60కి ఇస్తేనే జరవలకని చెప్పే, 70కి ఇస్తేనే జరవలకని చెప్పే అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఊర్లలో ఇండ్లు కుదబెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తా ఉంది.
అంతా కూడా మైక్రో ఫైనాన్స్ల దగ్గర పోయి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తున్నారు పాపం ప్రజలు. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు కట్టిండ్రు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇల్లు కుదబెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు. ఇవన్నీ కూడా మనం గమనించేది. అంటే ఏదైనా ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు అంటారు. ఇప్పుడు కేసీఆర్ విలువ ఒక్కొక్కరికి అర్థమైతా ఉంది. ఆయన ఎంత మంచిగా చేసిండో, ఎంత దండలాడిండో. సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెచ్చిన తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్. అప్పట్లో చంద్రబాబు చెప్తుండే, ఏమన్నాడు చంద్రబాబు అంటే, వెనకడ ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. యాకుందా మీకు? ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఉల్టా అయిపోయింది. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు. కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు. ఇది గమనించండి దయచేసి మీరు. ఆనాడున్న గౌరవం, ఆనాడున్న ప్రతిష్ట ఇవాళ ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా.